మీరంతా బాగున్నట్లేగా, మీ ఇల్లు బంగారంగాను, మీరు మీ జీవితం ఎంతో సుఖధామం కావాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాం. కానీ మన జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లాలంటేనండి దైవికమైన సూత్రాలని భావ పరిపక్వతను కలిగి మనం జీవిస్తే ఈ జీవితాలు ఎంతో సుఖశాంతులతో వర్ధిల్లుతాయండి. ఇది సాధ్యమేనండి. అలాగని సమస్యలేవి రావని కాదు, వస్తాయి. పాపభూయిష్టమైన ఈ లోకంలో మనుషుల బుద్ధులు పాపంతో పుచ్చిపోయిన దశకు చేరుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయా? మనం పాపస్థితిలోకి వెళ్ళినందున, పాపస్థితిలో పుడుతున్నందున, పాపస్థితిలో జీవిస్తున్నందున మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోక తప్పడం లేదు. సరే, ఈరోజు బైబిల్లోని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి 22వ వచనం వరకు గల లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని సందేశాన్ని ఆలకిద్దాం. మహాభక్తుడైన పౌలు కొరింథు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి వ్రాస్తున్నాడు. వాళ్ళు కూడా మనవాళ్లే, అంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మనం ఎదుర్కొన్నటువంటి చిక్కుల్ని, సమస్యల్ని ఎదుర్కొన్న వాళ్ళే. దానికి దైవికమైన కోణం నుంచి ఆయన అద్భుతమైన సూత్రాలను నేర్పిస్తూ ఉన్నాడు. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడివచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడు. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. ఇది పౌలు భక్తుడు కొరింథు సంఘమును గద్దిస్తూ వ్రాసినటువంటి సందేశాత్మకమైన మాట. ఏమిటంటే, కొరింథు సంఘములో చాలామంది భయంకరమైనటువంటి పాప జీవితం నుంచి ప్రభువైన యేసును అంగీకరించి వాళ్ళ జీవితాల్లో మార్పు నొంది వచ్చారు. అది గొప్ప సంగతి. ఈ కాలంలో కూడా చాలామంది ఆ కులం ఈ కులం అనక, ఆ గోత్రం ఈ గోత్రం అనక, ఆ దేశం ఈ దేశం అనక, అన్ని కులాలు, గోత్రాలు, దేశాలు, వర్గాల్లో నుంచి ప్రజలు ప్రభువైన యేసు తట్టు ఆకర్షితులై ఆయనను నమ్ముకుని సేవిస్తూ ఉన్నారు. కాకపోతే వచ్చిన తంట ఏంటంటే, మనం విభిన్నమైన బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చామే. మన బ్యాక్గ్రౌండ్లో, మన పెంపకంలో, మనం పెరిగిన పెంపకంలో కొన్ని లోపాలు ఉన్నట్లయితే, మనం ఇంతకుముందు కలిగి ఉన్నటువంటి సంప్రదాయాల్లో కొన్ని లోపాలు ఉన్నట్లయితే, ప్రభు నమ్ముకున్న తర్వాత క్రైస్తవ సంఘంలోకి వచ్చేప్పుడు ఆ సంప్రదాయాలని, ఆ లోపభూయిష్టమైనటువంటి సంప్రదాయాలను కూడా లోపలికి తెచ్చేస్తున్నాం క్రైస్తవ సంఘంలోకి. అది మనకి చిక్కుని తంటాన్ని తెచ్చిపెడుతూ ఉందన్నమాట. అదిగో అదే పని కొరింథు సంఘంలో కూడా జరిగింది. ఏమిటంటే, వాళ్ళకి అగాపే విందుల నుండి, అంటే ప్రేమ విందులు అన్నమాట. అంటే ఎవరి భోజనం, ఎవరి వంటకం వాళ్ళే తయారు చేసి తీసుకొచ్చి ఒక చోట పెట్టి అందరూ కలిసి కుటుంబంగా కూర్చుని భోజనాలు చేయడం అనమాట అండి. అదే ప్రేమ విందు యొక్క ఉద్దేశం. ఎందుకు అలా చేసేవారంటే, హడావిడిగా 2 ముద్దలు జుర్రేసి బొక్కేసి ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోవడం కాదు ఈ ప్రేమ విందుల్లో ఉన్న ఉద్దేశం. తీరుబడిగా కూర్చుని గంటల తరబడి పరస్పరం సంభాషించుకుంటూ, సహవాసం చేస్తూ, కష్టసుఖాలు పంచుకుంటూ, కలిసి భోజనం చేస్తూ ఉండడం వల్ల ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఒక కుటుంబ వాతావరణాన్ని సంఘంలో కలిగించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ ప్రేమ విందులు చివరికి చిక్కుల పాలవుతూ వచ్చాయి. చిక్కులు తెచ్చిపెట్టే దశకు చేరుకున్నాయి. ఎలాగంటే, సంఘం అన్న తర్వాత విభిన్న జాతులు, కులాలు, వర్గాల వారు ఉంటారు. ఆ కాలపు కొరింథు సంఘంలో ధనికులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. ఈ కాలంలో ఉన్నట్లే. అయితే తీరా అందరూ భోజనాలు అందులో స్వతంత్రులు ఉన్నారు, బానిసలు ఉన్నారు. వాళ్ళందరూ భోజనాలు తీసుకొచ్చినప్పుడు ధనికులైన వాళ్ళు వాళ్ళ భోజనాలని మధ్యలో పెట్టి అందరూ పంచుకోవడానికి అనువుగా ఉంచేవారు కాదు. తద్వారా ధనికులైనటువంటి వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళ భోజనాలు తెచ్చుకుని కూర్చుని భోజనం చేసి వెళ్ళిపోయేవారు. తీరా పేదలు, బానిసలు ఉన్నారే, వాళ్ళు తెచ్చుకోవడానికి కూడా సరైనటువంటి అవకాశం లేకుండా వస్తే వాళ్ళకి తీరా భోజనాలు లేకుండా పోయేది.
ఇది చాలా దారుణమైన పరిస్థితి కదా. కొరింథు సంఘ విశ్వాసులారా, మీరు కలిగిన వారయ్యండి, కలిగిన వాళ్ళు ధనికులు కూర్చుని మీలో మీరే సహవాసం చేస్తూ సంభాషణ చేస్తూ భోజన పానాదులు కలిసి చేస్తే మరి పేదవాడు అన్యాయం అయిపోతున్నాడు కదా, అది తప్పు అని వాళ్ళని గద్దిస్తూ వ్రాశాడు. ఏమండి, క్రైస్తవ సంఘంలో ఆనాడైనా ఈనాడైనా విభిన్న వర్గాల వారు ఉన్నారు. ఆనాడున్న వర్గాల వారు ఏమిటంటే గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, గ్రీకు భాష మాట్లాడడం రాని వాళ్ళు బార్బేరియన్స్ అనేవారు. రోమీలు ఉండేవారు, నాగరికులు ఉండేవారు, అనాగరికులు ఉండేవారు, రోమా పౌరసత్వం కలిగిన వారు, రోమా పౌరసత్వం లేనివారు ఉండేవారు, యూదులు ఉండేవారు, యూదేతర జాతుల్లో అయినా అన్య జనాంగముల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు, స్వతంత్రులు ఉండేవారు, మరి బానిసలు ఉండేవారు. ఇన్ని వర్గాల వారు జాతుల వారు ఉన్న క్రైస్తవ సంఘంలో మరి ఈ విభేదాలు ఉన్నాయి. ఒక గ్రూపు వారు, ఒక జాతి వారు మరొక జాతి వారిని కాస్త చిన్నపుచ్చే ధోరణి వ్యవహరించడం వల్ల వాళ్ళ మనసులు నొచ్చుకుంటున్నాయి. అది దేవుడు మెచ్చేది కాదు అని పౌలు భక్తుడు వ్రాశాడు. మరి ఈనాటి క్రైస్తవ సంఘం సంగతి ఏమిటండి? ఇప్పుడు కూడా ఉన్నారు, ఈ వర్గాల వారు ఉన్నారు. కాకపోతే పేర్లు, ఆ వర్గాలు జాతుల పేర్లు వేలు కావచ్చు. ఉదాహరణకి మనకు కుల వ్యవస్థ ఉంది ఈ దేశంలో. ఆ కుల వ్యవస్థలో ఉన్న దోషం ఏమిటంటే కొన్ని కులాల వారినేమో హెచ్చు కులాలుగాను, కొన్ని కులాల వారినేమో తక్కువ వారుగాను ఎంచారు. అది కుల వ్యవస్థలో ఉన్న దారుణమైనటువంటి మారణమైనటువంటి దోషం కదా. మన తోటి మనిషిని అతని రంగును బట్టి కానీ, అతని జాతిని బట్టి కానీ, అతని చర్మపు రంగును బట్టి కానీ, అతని జాతిని బట్టి కానీ, అతని కులమును బట్టి కానీ, అతని ప్రాంతమును బట్టి కానీ, లేదా అతని విద్యార్హతను బట్టి కానీ తక్కువగానో ఎక్కువగానో ఎంచడం దోషపూరితమైన వ్యవస్థ కాదండి. సమతాభావం కలిగి ఉండవలసినటువంటి మనం ఒకరిని హెచ్చుగాను ఒకరిని తక్కువగాను ఎంచడం పాపభూయిష్టమైన వ్యవస్థ ఇది. అందుకనే కుల వ్యవస్థ మన దేశానికి ఎంతో చేటు తెచ్చిన మాట నిజం కదా. మరి క్రైస్తవ సంఘానికి వచ్చినప్పుడు, దేవదేవుని ఆరాధన చేయడానికి దేవుని మందిర ప్రాంగణంలోకి వచ్చినప్పుడు దేవుని ప్రజలు ఒకరు ఎక్కువని ఒకరు తక్కువని భావన కలిగి ఉంటే అది దోషపూరితం కదా. అట్టి దోషపూరితమైనటువంటి వర్గ విభేదాలు, కుల విభేదాలు, జాతి విభేదాలు, రంగు విభేదాలు, లింగ విభేదాలు కలిగి ఉండడం దేవుని ప్రజలైన వారికి సరికాదు. నాకు బాగా గుర్తుంది, నేను అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉండి దేవుని సేవలో ఉండేవాడిని. ఓ రోజు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఓ గ్రామానికి ఆదివారం నాడు సందేశం అందించడానికి ఆహ్వానితుడినై వెళ్ళాను నా భార్యతో కలిసి. నేను ముందుగానే చెప్పాను, ఆమె మందిరానికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చోవాలో. తీరా వెళ్ళి కూర్చున్న తర్వాత ఎక్కువ మంది, ఆ సంఘంలో ఎక్కువ మంది స్త్రీలే, పురుషులు ఎవరో దాదాపు 5-6 కూడా లేరు. నేను వేదిక మీద కూర్చున్నాను దైవదాసులైన పాస్టర్ గారితో కలిసి. ఆ పాస్టర్ గారు ఒక ఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి దైవదాసుడు. కానీ అది ప్రాముఖ్యం కాదు, కానీ నేను అలా ప్రస్తావించడానికి ఒక హేతు ఉంది. ఆ ఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక వరుసలో కూర్చున్నారు, నాన్ ఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వేరొక వరుసలో కూర్చున్నారు. నేను ముందుగానే చెప్పాను, ఎందుకంటే నా భార్యకు అక్కడ ఉన్న పరిస్థితి తెలియనందున, నువ్వు వెళ్ళి ఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వారి వరుసలోనే ఎక్కువ మంది కూర్చున్న వరుసలోనే కూర్చోవాలి అని. ఆమె వెళ్ళి అక్కడ కూర్చుంది. ఈ తక్కువ మంది వరుసలో ఉన్నటువంటి తల్లులు ఎవరో ఒకరు అన్నారు, అమ్మగారండి మన వరుస అది కాదండి అని చెప్పాను అన్నారు. ఎప్పుడైతే ఆ మాట చెప్తే, కాదండి నా వరుస ఇదేనండి, ఈ వర్గంలోనే ఈ వరుసలోనే నా స్థానం అండి అని చెప్పని నా భార్య చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విచారకరమైన సంగతి కదా. వర్గాలు, కులాలు, రంగుల, జాతుల భేదాలతో వరుసలు కూడా మార్చి సంఘాలలో కూర్చునే వ్యవస్థ దోషపూరితమైనది. అట్లు కాకుండా లోకానికి మనం చూపించబద్ధులమై ఉన్నాం. మరి ఏమని? మాలో విభేదాలు లేవు అని. ఎస్, ఒకరికి ఒకరు విభిన్నమైన కులాలు, విభిన్నమైన వర్గాలు, విభిన్నమైన జాతులు, విభిన్నమైన ప్రాంతాలు, వారి సంప్రదాయాలు వెవ్వేరుగా ఉన్నమాట నిజమే, వాటిని మనం కొట్టివేయడానికి లేదు. అంతేగాని వేరుగా ఉన్నమాట నిజమే, కానీ ఆ వేరుగా ఉన్నందున వాళ్ళు తక్కువ వారనో ఎక్కువ వారనో అనడం ఉందే, అది దోషపూరితమైనటువంటి ఆలోచన సరళి అని నేను మనవి చేస్తూ ఉన్నాను.